మీ అందరికీ మెంటల్ వామిటింగ్ అంటే ఏంటో తెలుసా? మెంటల్ వామిటింగ్ అంటే బ్రెయిన్లో ఏదైతే తిరుగుతూ ఉంటుందో, అంటే ఎవరో ఒకరు హర్ట్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారు అని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు చూడండి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని అంటే వామిట్ చేసేసి మొత్తం బ్రెయిన్లో ఉన్నదంతా బయటికి వచ్చేయాలి. అది షేర్ చేసుకోవడానికి కూడా మీకు హార్ట్కి నచ్చిన ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ బ్రెయిన్లో తిరుగుతా రూమినేట్ అవుతూ ఉంటుంది కదా, అంటే కంటిన్యూస్గా మనల్ని డిగ్ చేస్తూ ఉంటుంది. అరే ఆ పర్సన్ ఇట్లా అన్నారు, ఈ పర్సన్ ఇట్లా హర్ట్ చేసిండ్రు అని చెప్పి రిపీటెడ్గా అదే విషయం గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం డిప్రెషన్లోకి వెళ్తాం. ఆ డిప్రెషన్ అనేది అరే వాళ్ళు మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, మమ్మల్ని తిడుతున్నారు అని చెప్పి ఒక ఫీలింగ్లో ఉన్నాం అనుకోండి, అది రిపీటెడ్ దానివల్ల సూసైడల్ థాట్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి ఫ్రెండ్ అంటే కంటిన్యూస్గా మైండ్లో తిరుగుతూ ఉన్నది ఎవరన్నా ఒక మంచి ఫ్రెండ్, లేదంటే లైఫ్ పార్ట్నర్, అంటే మీకు బినా ఫిల్టర్, అంటే ఎనీ ఫిల్టర్ లేకుండా మీరేంటి అని ట్రాన్స్పరెంట్గా మీరు ఆ పర్సన్ దగ్గర బయటపడగలుగుతారు చూడండి. వాళ్ళ దగ్గర షేర్ చేసేసుకుని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటే వాళ్ళు మీతో స్పెండ్ చేసే టైం ఏది ఉంటుందో అప్పుడు ఆ టైం తోటి మీ సూసైడల్ థాట్స్, మీ డిప్రెషన్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీ థాట్స్ ఏవైతే ఉంటుందో అది వెంట్ అవుట్ చేసేయడం, అయితే మీ పేరెంట్ కావచ్చు, మీ సిబ్లింగ్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, మీ బెస్టీస్ కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పెట్టేయడం. అయితే మిర్రర్లో అయినా సరే మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో అది బయట పెట్టేయండి. లేదు అంటే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఏమనుకుంటున్నారో దాన్ని బయటికి అనేసేయండి. అది వెంట్ అవుట్ ఎప్పుడైతే అయిపోతుందో మీ బ్రెయిన్లో ఉన్నది, మీ అంతా సుకూన్ పర్సన్ ఎవరు ఉండరు.